అభివృద్ధి చేయడమే కాదు సంక్షేమ పథకాలను అమలు చేసి ఆనాడు రేషన్ కార్డు ఇయ్యే ముఖం లేదు మీకు. ఇవాళ 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రంగన్న ఇప్పుడే చెప్తుండు, ఓ ఊర్లో వెళ్ళి రేషన్ కార్డులు ఎవరికైనా లేవా అంటే అందరూ ఉన్నాయని చేతులు ఎత్తిరట. ఇవాళ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనోడే లేడు. ఎవరున్నా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇంటికి ఇచ్చినాం. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే 1,25,000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక్క 2.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో, ఇంకొక 1 లక్ష హైదరాబాదు నగరంలో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అంటే దాదాపుగా 8 లక్షల ఇండ్లు ఇవాళ మనం మంజూరు చేసినాం. పేదోళ్లను ఆత్మగౌరవం పెంచడానికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను మనము నిర్మించి పేదలకు ఇస్తున్నాం. రైతు రుణమాఫీ 20,616 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు చేసినాం. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఆడబిడ్డలకు ఈరోజు 0 వడ్డీతో 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ బస్సుల యజమానులను చేసినాం. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు ప్రభుత్వం నిధులు చెల్లించింది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే నిరుద్యోగ యువకులకు 67,716 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో మిగతా ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నాం. ఇవాళ ఆనాడు మీరు విధ్వంసం చేస్తే ఈనాడు కష్టపడి వికాసం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీ అసూయ, మీ పగ, మీ ద్వేషం మా మీద చూపించండి, తెలంగాణ ప్రజల మీద కాదు. 10 ఏళ్ళు మీరు ఒక దశాబ్ద కాలం, ఒక శతాబ్దానికి సరిపోయే విధ్వంసం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అందుకే ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది, 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా, వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది, తెలంగాణ ప్రజలు నమ్మకం విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పిండ్రు కాబట్టి రోజుకు 18 గంటలు కష్టపడి ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, మీరందరూ కూడా నాలాకనే వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సమస్యలు వస్తే పారిపోతామా? సమస్యలు చూసి ఆత్మహత్య చేసుకుంటామా? లేకపోతే నిలబడి కొట్లాడి సమస్యల్ని పరిష్కరించుకుంటామా? కొంత కష్టమైనా, కొంత నష్టమైనా, కొన్నిసార్లు ఆవేదన కలిగినా, బాధ కలిగినా ఈ సమస్యల్ని పరిష్కరించుకునే బాధ్యత మనది. అందుకే ఈనాడు మీ సోదరుడిగా మీరు అండగా నిలబడ్డారు. మీరు ఇచ్చిన ధైర్యంతో ఫామ్ హౌస్లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపో అని. అల్లా తప్పగా రాలే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు. తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళైంది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో